హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైట్ మా ఫ్రెండ్స్తో కలిసి మా బిఎండబ్ల్యూని వాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఏంట్రా వీడియో బిఎండబ్ల్యూ అని చెప్పి టాటా కార్ని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలాగో బిఎండబ్ల్యూ వాచ్ చేస్తున్నామని పనిలో పనిగా నా కార్ని కూడా తెచ్చిపెట్టేశాను గైస్. ఎంతకి తెగించారా? కారు తెచ్చిపెడితే సరిపోతుందా? నాది నేనే కడుక్కోవాలి కదా. అదే అండి కారు. ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఏదో ప్రొఫెషనల్గా కాకపోయినా నాకు వచ్చినంత వరకు మేనేజ్ చేశాను. అలా వాటర్తో స్ప్రే చేశాక షాంపూ మిక్స్ చేద్దామని వెళ్ళాను. మనకుండే దూలకి ఏదో ఒక పెంట జరగకపోతే వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. సర్లే కింద మింద పడి కార్లన్నీ కడిగేసి పక్కన పెట్టేశాం. అక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, ఇంకా ఉంది. కార్లు అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా వాళ్ళు అదే ఫ్లోలో మా స్కూటీలు కూడా కడిగేసుకుందాం అన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంకా సర్లే చేసేదేమీ లేదు అని ఫిక్స్ అయ్యి స్కూటీల దగ్గరకు వచ్చేసాం. బండి కడగరా అంటే కడగకుండా వీడు డ్యాన్సులు వీడేందో. అసలు ఇంతకీ ఆ కార్ని బిఎండబ్ల్యూ ఎందుకంటానో చెప్పలేదు కదా. ఏమి లేదు మావా, బిఎండబ్ల్యూ ఎంత మైలేజ్ ఇస్తుందో ఆ కారు అంతే మైలేజ్ ఇస్తుంది. అండ్ ఆ కార్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. అది మా బ్యాచ్లో మా ఫస్ట్ కార్. సరే వాషింగ్ అయింది, ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్న టైంకి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.